హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే చలికాలం స్టార్ట్ అయిందండి. చాలా చల్లగా ఉంటుంది. ఇలా వేడి వేడి టీ తాగామంటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ టీ టోస్ట్ తిన్నామంటే మళ్ళీ కావాలంటారు. ఈ టీ అయితే ఎలా చేశానో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి. మా ఛానల్లో ఈరోజు అయితే ఏంటి రెసిపీ అంటే, సడన్గా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు పాలు లేకుంటే ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటామండి. అదైతే అలా ఆలోచించకుండా ఇలా టీ పెట్టారంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా చేయాలో ఏంటనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. చూడండి ఫ్రెండ్స్, పాలు లేకుండా టీ అయితే ఎలా చేస్తానో అయితే ఇవాళ చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలండి. ఫస్ట్ అయితే కొద్దిగా టీ పౌడరు, షుగరు, మిల్క్ పౌడర్ అండి. ఇదైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాను. అలా చిన్న అల్లం ముక్క, అలానే కొద్దిగా పుదీనా, అంతే అండి. చాలా టేస్టీగా ఉండే టీ అయితే రెడీ చేసేసుకోవచ్చు. లేట్ ఎందుకు, వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకోవాలి. నేనైతే నలుగురికి అయ్యేంత చేస్తున్నా అండి. చూడండి ఫ్రెండ్స్, ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇది బాగా మరగాలి. వాటర్ అయితే వేడయ్యేలోపు మనము ఇక్కడ చిన్న అల్లం ముక్కని ఇలా గ్రేట్ చేసుకొని చిన్నగా ఇలా చేసుకున్నామంటే టీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తాగేటప్పుడు మనం గ్రేట్ చేసుకున్న అల్లం అండి. అల్లం అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా టీలోను చాలా బాగుంటుంది వేసుకుంటే. జలుబు దగ్గు ఉన్న ఇలా టీ చేసుకొని తాగారంటే మంచిగా మెడిసిన్లా పనిచేస్తుందండి. అలానే కొద్దిగా పుదీనా, ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే టీ పౌడర్ కూడా వేసేసి కొద్దిసేపు అయితే ఇవి మగ్గనివ్వాలి. టీ అనేది బాగా ఉడకాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒకసారి ఇలా కలిపేసి బాగా మగ్గనివ్వాలండి. టీ అనేది టేస్ట్ అనేది ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేశారంటే వాసన అనేది బయట పక్కన ఇంటి వాళ్ళకి వచ్చేస్తుంది, ఏం చేస్తున్నారా అనేసి. అంత టేస్టీగా ఉండే టీ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే తగినంత షుగర్ అండి. టేస్ట్కి తగ్గట్టు షుగర్ అయితే వేసేసుకోవాలి. చూడండి, టీ అయితే అది బాగా ఉడికేలోపు మనం ఇక్కడ మిల్క్ పౌడర్ తీసుకున్నాం కదా, అమూల్ది. ఈ మిల్క్ పౌడర్ని వాటర్లో వేసి కొద్దిగా కలపాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిల్క్ పౌడర్ ఉంటే ఇంట్లో ఇలా చేసుకొని టీ చేశారంటే చాలా బాగుంటుందండి. వచ్చిన గెస్ట్ కూడా ఇంకా కావాలంటారు, అంత టేస్టీగా ఉంటుంది. కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని బాగా కలపాలి. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారా, ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా టీ అయితే మొత్తం ఉడికాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడర్ కూడా వేసేస్తున్నాం. ఈ మిల్క్ పౌడర్ వేసాక చూసారా, కలర్ అయితే అచ్చం మన టీ లాగానే అయిపోయింది. చుక్క పాలు లేకుండా ఇలా టీ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కూడా కొద్దిగా ఉడకాలి. చూడండి ఫ్రెండ్స్, వేడిగా టీ అయితే రెడీ. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసుకొని ఇక్కడ వడబోసేది వేసుకొని ఇక్కడ టీ అయితే ఇలా వేసుకోవడమే అండి. సింపుల్గా పాలు లేకుండా టీ అండి. ఇన్స్టెంట్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, టీ అయితే రెడీ. ఇప్పుడైతే ఒక 2 టోస్ట్ తింటూ టీ తాగితే ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా టీ చేసామంటే ఎంత బాగుంటుందంటే, ఇలా అద్దుకొని టీలో తిన్నారంటే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. కమెంట్ బాక్స్లో ఒక కమెంట్ అయితే పెట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.